పురాతన మదురై రాజ్యంలో కోవలన్ అనే వ్యాపారి కన్నంగి అనే మహాపతివ్రతతో జీవించసాగాడు. కన్నంగి మహోన్నతురాలు, మహాపతివ్రత. అయితే కోవలన్ ఒకసారి మాధురి అనే నర్తకిని మోహించి తన ధనమంతా వృధా చేశాడు. చివరికి తప్పు తెలుసుకొని మళ్ళీ కన్నంగి దగ్గరకు వచ్చాడు. కన్నంగి తన భర్తపై కోపం చూపలేదు. నిజమైన పతివ్రత స్వభావంతో భర్తను క్షమించి అంకిత భావంతో తిరిగి స్వీకరించింది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు తన చేతిలో ఏమీ మిగల్లేదు. ఒక మాణిక్యాలు పొదిగిన పాదరక్షలు మాత్రమే ఉంది. వాటిని అమ్మి కొత్త జీవితం ప్రారంభించుకుందామని భర్తతో కలిసి మదురైకి వెళ్ళింది. చివరకు మదురై చేరారు. వాటిని అమ్మడానికి మార్కెట్కి చేరారు. అయితే అనర్థం సంభవించింది. దురదృష్టవశాత్తు ఆ పాదరక్షలతో పోలినవి రాణి ఆభరణాలలో ఉన్నాయి. రాజ్యసభలో కోవలన్ను దొంగ అని తప్పుడు ఆరోపణ చేసి విచారణ లేకుండా అతనికి మరణశిక్ష విధించారు. రాజు మరణశిక్ష అమలుపరిచి కోవలన్ని హతమార్చారు. కన్నంగి రాజు దగ్గరికి వచ్చి తన భర్త నిర్దోషి అని విలపించింది. విడుదల చేయాలని వేడుకుంది. దాంతో రాజు తన తప్పును గ్రహించాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. భర్త అన్యాయంగా హతమయ్యాడని తెలుసుకున్న కన్నంగి కోపం కట్టలు తెంచుకుంది. రాజ్యసభలోకి దూసుకువెళ్లి తన శిలంబు విరిచింది. అందులో నుంచి మాణిక్యాలు రాలాయి. భూమి దద్దరిల్లింది. కన్నంగి కాంతి జ్వాలలకి రాజు కుప్పకూలి మరణించాడు. ఆమె పతివ్రతా శక్తి అగ్నిజ్వాలలై మారింది. నా భర్తకు న్యాయం చేయని ఈ నగరం అగ్నిలో దహించబడాలి అని శపించింది. తక్షణమే మధుర నగరం మంటల్లో మునిగిపోయింది. అగ్ని జ్వాలలతో కాలిపోయింది. తర్వాత దేవతలు ప్రత్యక్షమై ఆమెను శాంతింప ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. చివరకు జగదాంబామాత దిగివచ్చి కన్నంగి భర్తను సజీవం చేసి కన్నంగిని శాంతింపపరిచింది. శ్రీలంకలో ప్రత్యేకంగా కాటారగమ మరియు మునేశ్వరంలోని కన్నంగిని పత్ని దేవత అని పూజిస్తారు. ఆమెను స్త్రీల రక్షకురాలిగా, కుటుంబం శాంతి కాపాడే దేవతగా భావిస్తారు. కేరళలో అటుకల్ అమ్మగా కన్నంగి మాత ఆరాధింపబడుతుంది. ప్రతి సంవత్సరం జరిగే అటుకల్ పొంగల ఉత్సవంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్త్రీల సమూహ పండుగగా గిన్నీస్ రికార్డులో ఉంది. అలా కన్నంగి తన పతివ్రతా శక్తితో ధర్మస్వరూపిణిగా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.